హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇదేంటో తెలుసా? కరివేపాకు పూత ఎప్పుడన్నా పూస్తుంటుంది. ఈ కరివేపాకు పూతను కానీ మీరు కానీ ఇలా కాసుకొని కానీ కొద్దిగా బాగా లాస్ట్లో కొద్దిగా నీళ్ళు ఉంటాయి. ఈ నీళ్లు కానీ తాగితే దీంట్లో దాదాపు 40-50 యొక్క జబ్బులు నయమైపోతాయి. ఇక జబ్బులు మనం చెప్పేటివి కాదు, అన్ని జబ్బులు నయమైపోతాయండి. శాస్త్రంలో ఉంది ఇవన్నీ, ఆయుర్వేదిక శాస్త్రంలో మనం చేసి చూపించాలంతే. కృష్ణం ఇదే కషాయం అంటారు. వేపాకు పూత, మునగాకు పూత, కషాయం, ఇటువంటి కరివేపాకు పూత, మామిడి పూత, ఇవి దీంట్లో ఉన్న ఇది దేంట్లో ఉండదు. ఆయుర్వేద పుస్తకాలు చదివా నేను. తిరుమల ఆయుర్వేద పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర, తెప్పించి అప్పట్లో. కృష్ణం వందే జగద్గురు. చక్కగా అలా కానీ మనం చేస్తే ఆ కరివేపాకు అటువంటి ఎంత ఆరోగ్యం. కృష్ణం వందే జగద్గురం. కృష్ణాయ గోవిందాయ నమః, వాసుదేవాయ నమః.